హలో అండి, దిస్ ఇస్ రోజా విజయ్ క్రియేషన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తాను రండి. టెంపుల్ కనుక్కుంటున్నారేమో, టెంపుల్కి కాదండి, గణేష్ మండపానికి. చూస్తున్నారా? ఇది ఈ గణేష్ మండపం ఎట్లా అంటే టెంపుల్ ఆకారంలో మంచిగా డిజైన్ చేశారు. ఇది ఎక్కడో కాదండి, మన పెద్దపల్లి డిస్టిక్లో పెద్దపల్లి కేంద్రంలోనే, అది కూడా కాలేజ్ గ్రౌండ్లో చేశారండి. అందరికి ఐడియానే ఉండి ఉంటుంది, చుట్టుప్రక్కల విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వినాయకుడు తెలిసే ఉంటాడు. ఇక్కడ ఏంటి స్పెషల్, ఏ వినాయకుడు ఉన్నారు అనేది మొత్తం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నాతో పాటు వచ్చి మీరు కూడా ఈ వినాయకుడిని దర్శించుకోండి. తిరుపతి స్టైల్లో లాగా టెంపుల్ లాగా ఫస్ట్ ఇట్లా డెకరేట్ చేశారండి. ఇది మన కాలేజ్ గ్రౌండ్లో. లోపలికి వెళ్ళిన తర్వాత వినాయకుడు ఏ రూపంలో ఉన్నాడంటే వెంకటేశ్వరుని రూపంలో కనిపిస్తాడండి మనకు వినాయకుడు. ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో ఆ ఆకారంలో మనకు వినాయకుడిని ఇక్కడ తయారు చేశారు. ఇది 61 ఫీట్స్ వినాయకుడు అండి, 61 అడుగుల వినాయకుడు. మనకు హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలానే ఇక్కడ కూడా మనకు ఇంత పెద్ద వినాయకుడు చేశారు. వినాయకుడు అంటే మామూలు వినాయకుడు కాదండి, మట్టితో చేసిన వినాయకుడు అండి. ఇక్కడ ఇదే స్పెషల్, మట్టితో చేసిన వినాయకుడు. ఈ వినాయకుడిని ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో వీళ్ళు చేస్తున్నారు. నాకు తెలిసి నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇలా చూస్తున్నాను. అంతకుముందు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కాబట్టి నాకు తెలియదు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాత్రం నేను ఈ వినాయకుడిని చూస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఇలా వీళ్ళు కండక్ట్ చేస్తారండి. సెకండ్ బిగ్గెస్ట్ వినాయకుడు మనకు తెలిసి ఈ వినాయకుడు, అంత పెద్ద వినాయకుడు అండి. ఎక్కడన్నా ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్ చుట్టుప్రక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ వచ్చి వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ వినాయకుడు, ఇంత పెద్ద వినాయకుడు పూజ పైకి వెళ్ళి చేయడం అట్లా కష్టం కాబట్టి ఇక్కడ మనకు ఒక చిన్న వినాయకుడు కూడా పెట్టారండి. ఇప్పుడు డైలీ పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఈ వినాయకుడు కనిపిస్తుంది కదా, ఆ వినాయకుని దగ్గర కింద ఒక చిన్న వినాయకుడిని పెట్టారు. ఆ వినాయకునికి డైలీ పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో చుట్టూ డెకరేటివ్ అన్నీ కూడా బాగున్నాయి. అందరు వచ్చి మామూలుగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుండ్రు, దేవుణ్ణి దర్శించుకుంటుండ్రు. చూడడానికి కూడా చాలా బాగుందండి. ఇంతవరకు ఈ వినాయకుడు ఎవరైనా చూడకుంటే కంపల్సరీగా వచ్చి చూడండి. ఇది ఎక్కడో కాదు, మన పెద్దపల్లి డిస్టిక్లోనే, మన పెద్దపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి వినాయకుడిని దర్శించుకోండి. హైదరాబాద్ వెళ్ళలేని వాళ్ళు, ఖైరతాబాద్ వినాయకుడిని చూడలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకోవచ్చు. మట్టితో వేసిన స్పెషల్ వినాయకుడు కాబట్టి కంపల్సరీగా అందరూ రావడానికి ట్రై చేయండి. మీరు కూడా ఈ వినాయకుడిని చూడండి. ఈసారి వెంకటేశ్వర స్వామి రూపంలో ఎంత అందంగా ఉన్నాడో ఒకసారి వచ్చి మీరు మీ కోరికలు అవి చెప్పుకొని వినాయకుడిని దర్శించుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. అందరికీ ఓం గం గణపతే నమః. వినాయకుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.